భక్తి జీవితంలో దేవుని ప్రేమ మీద వారికి తలంచిన దైవ కార్యక్రమాలు చేసుకోవటం మనుషులకు అలవాటు. వారి సామర్థ్యం కొలది దైవ కార్యక్రమాలు చేస్తూ చేస్తూ యథార్థత తప్పారనుకోండి, ఇవన్నీ ఎందుకు పనికిరావు. ఆ యథార్థత లేనితనం అనేది ముళ్ళ కంచెలాగా మారిపోయింది. రాజమార్గం కాదు, అదేం దారి, ముళ్ళ కంచె. ముళ్ళ కంచెల్లోకి వెళ్ళాలని ఎవరు ఆశపడరు కదా. ఆదా వస్తుందా? ఎవరు ఆశపడతారా? యథార్థంగా ఉండే వారితో దేవుడు కూడా కలిసి నడవడానికి ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో హానోకు గురించి వ్రాయబడిన మాట, హానోకు దేవునితో నడిచెను. ఆయనతో ఎందుకు నడవనిచ్చాడు? ఆయన దేవునితో నడవాలని ఆశ ఉంటుంది, ఆయన నడవనివ్వాలిగా. ఆయన సరే రా అనాలిగా. దావీదు జీవితంలోనేమో దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనికి తోడుగా ఉండి అతనితో కూడా వెళ్ళి అతనికి తోడుగా ఉండి, హానోకునేమో తనతో నడవనిచ్చాడు, దావీదుకేమో ఆయనే ఆయనకు తోడుగా వెళ్ళాడు. ఆయన వెంట నడవాలన్నా, ఆయన మన వెంట రావాలన్నా యథార్థత కావాలి. మోసపూరితమైన జీవితాలు, భక్తి జీవితాలు, వేషధారణతో కూడిన భక్తి జీవితాలు, అవి కుళ్ళి కంపు కొడతాయి. ఒక రోజుకి దేవుని చేతిలోనికి వెళ్ళవు, దేవుని తోడు ఇవ్వలేవు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఉన్నది ఉన్నట్లుగానే మన జీవితం కనిపిస్తూ ఉండాలి, యథార్థంగా ఉండాలి. అలవాటు చేసుకోవాలి యథార్థంగా ఉండటానికి. కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేని గురించి చెప్పారు? 1వ వచనంలో చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఈ మాట చెప్పారు. దేవుడు తోడు కావాలన్నా, దేవుడు మనతో రావాలన్నా యథార్థత కావాలి. దేవుని గుడారంలో అతిథిగా ఉండటం, అతిథిగా అంటే కొందరు ప్రాముఖ్యమైన వ్యక్తులకు మొదట స్థానం ఇస్తారు, మీటింగులోనైనా జీవితంలోనైనా. అంటే వీరు విఐపి అంటుంటారనమాట ఇంగ్లీష్లో, అంటే ప్రత్యేకంగా ఉన్నవారు. దేవుని దగ్గర మనం ఒక అతిథులంగా ఉండాలంటే, ఆయనకి ఇష్టలంగా ఆయన గుడారంలో ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువారే. గతంలో అబద్ధాలు ఉండొచ్చు, మాయ మాటలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకంగా ఎందుకు చెప్పారు? బాధతో కాదు నిజం పలికేది, మనసారా నిజం పలుకుతూ ఉండాలండి. నిజం పలకపోతే ఏముంటుందంటే అబద్ధం ఉంటుంది. మన జీవితంలో అబద్ధం ఉంటే కపటం, మోసం ఉంటుంది. అబద్ధం ఉంటే దేవుడు మనతో ఉంటాడా?
మోసపూరితమైన జీవితం ఉంటే దేవుడు మనతో ఉంటాడా? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు రాజమార్గం లాంటి వారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు దేవుని గుడారంలో అతిథులుగా ఉంటారు, ప్రియమైన వారిగా ఉంటారు, దేవుని సభలో కూర్చుంటారు. యథార్థత అంటే హృదయపూర్వకంగా నిజం పలకటమే అన్ని విషయాల్లో, అదే యథార్థత. అబద్ధాలు మానుకోండి. పుట్టుకతో వచ్చిన స్వభావం కొంత మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ స్వభావం ఏం చేస్తుందంటే దైవ నియమాన్ని ఎదిరించి దైవ నియమాన్ని పడగొడుతూ ఉంటుంది. మనలో మనకేం ఆశ ఉంటుంది. ఈ దైవ నియమం ఎప్పుడే మనలో పడిపోతుందో అప్పుడు అబద్ధం మనలోనికి చొరబడుతుంది, అబద్ధికులమైపోతాం. దేవుని నమ్మి ఉపయోగం ఉండదు. సామాన్యమైన వ్యక్తుల వలె కాదు, యథార్థంగా ప్రవర్తిస్తుంటే ఆయన దగ్గర అతిథులంగా ఉంటామండి. దగ్గరకు చేర్చుకుంటాడు. ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళామనుకోండి, బయట ఉండండి, వస్తాం కూర్చోండి అంటారు. ఎవరైనా సరే, ఏ శాఖలో ఉన్న పెద్దవారైనా సరే, వాళ్ళకి ఇష్టలం, వాళ్ళకి తెలిసిన వారం మన జీవితం అంటే ఇష్టమైంది అనుకోండి, చూసిన వెంటనే నేను అక్కడి నుంచి ఉంటున్నావు, మామూలుగా నేను కూర్చో, ఏమైనా తిన్నావా, ఏమైనా తాగావా అని ఆతిథ్యం ఇస్తారు, ప్రేమ చూపిస్తారు. ఈ ఇరు వర్గాల వారికి ఎంత తేడా ఉంటుంది? యథార్థవంతులకు దేవుని గుడారంలో ఆతిథ్యం దక్కుతుందండి. దేవుని నమ్మిన వారు చాలా మంది ఉన్నారు, దేవుని ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఆతిథ్యం పుచ్చుకోలేరు, అతిథులుగా ఉండలేరు, సామాన్యమైన ప్రజల్లాగా ఉండిపోతారు. పాత నిబంధనలో నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయం చదివినా అందులో కనిపించే గొప్ప సంగతులు ఏంటంటే ఆయనకి ఇష్టలైన వారి దగ్గరకు ఆయన దూతలను పంపించాడు, ఆయన వచ్చాడు. అంతేకాదు, ఆయన ఆతిథ్యం తీసుకున్నాడు. ఆయనకి ఇష్టలుగా ఎవరుంటారు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవారు, ఆయనకు అమృతం లాంటి వారు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చి దానియేలుకి ఏం చెప్తున్నారంటే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక. ఎవరికి? దేవునికి. ఇప్పుడు దేవుడు దేవదూతకు చెప్పవలసిన సంగతులు చెప్పేటప్పుడు దేవదూతకు అర్థమైంది ఏంటంటే ఈ దానియేలు దేవునికి చాలా ప్రియమైన వాడని అర్థమై దానియేలు దగ్గరికి వచ్చి నువ్వు దేవునికి బహు ప్రియుడవయ్యా, అందుకే నేను నీ వద్దకు పంపబడ్డాను. యథార్థంగా ఉన్న వారి జీవితాల్లో ఆయన వచ్చాడండి, వారింటికి వచ్చాడు, ఆయన ఆతిథ్యం తీసుకున్నాడు. ఆయన ఆతిథ్యం తీసుకుంటాడు, మనకు ఆతిథ్యం ఆయన ఇస్తాడు. మనందరికీ ఒకరోజు గొప్ప ఆతిథ్యం ఇచ్చే రోజు ఒకటి ఉంది. అప్పుడు ఈ భౌతికమైన దేహాల్లో మనం ఉండం, మహిమ కలిగిన దేహాల్లో ఉంటాం. గొప్ప విందు. ఆతిథ్యం అంటే నోటి మాటలు చెప్పడం కాదు, ఏదైనా తినడానికి త్రాగడానికి ఇచ్చి తృప్తి పరచడం ఆతిథ్యం అంటే. అరే నేను అలాంటి పెడదామనుకున్నాను, అలానా డ్రింక్ తాపిద్దాం అనుకున్నాను, ఇలా మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది ఆతిథ్యం కాదు. ప్రేమ చూపించడం, నిండుగా ప్రేమ చూపించడం.
యథార్థమైన జీవితం రాజమార్గం లాంటిది. యథార్థమైన జీవితం దేవుని ఆతిథ్యాన్ని అందుకుంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మలమగును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని నమ్మని వారు కాదు. దేవుని నమ్మి సగం భక్తి చేసేవాళ్ళు భక్తిహీనులు. వీరి జీవితాల్లో భక్తి ఉంటుంది, హీనమైన భక్తి. అర్థమైందా? భక్తి ఉంటుంది, ఆ భక్తి హీనమైనది. చెట్టు కాయలు ఉంటాయి, అన్ని కాయలు పరిపూర్ణంగా ఉండవు. కొన్ని కాయల్లో కుళ్ళు ఉండిద్ది, కొన్ని కాయల్లో పురుగులు ఉంటాయి, కొన్ని కాయల్లో మచ్చలు ఉంటాయి. అవి పరిపూర్ణంగా ఉండవు. ఉండటానికి కాయ రూపం ఉంది. భక్తిహీనత అంటే దేవుని నమ్మిన వారే భక్తిహీనులు. అంటే సగం భక్తి. చెప్పండి. మనం పరిపూర్ణమైన భక్తిని దేవునికి ఇవ్వాలి. నిండు భక్తిని దేవునికి ఇవ్వాలి. మీరు ఎవరైనా దాహంతో వస్తే నీళ్ళు ఇస్తారు, సగం గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇప్పుడు అది ఇచ్చారు ఎవరికైనా? టీ ఇస్తారు, సగం గ్లాస్ ఇస్తారా? సగం గ్లాస్ ఇచ్చి చూడండి, అక్కడ ఏదో జరిగింది. నిండుగా ఇవ్వాలని చూస్తారు. దేవునికి మన భక్తి జీవితాన్ని ఎలా ఇవ్వాలి? నిండుగా ఇవ్వాలి. అది కొంచెం ఇది కొంచెం కలపకూడదు. టీ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు? పాలు, టీ అంటే కాఫీ పొడి అంటారు. పాలు, నీళ్లు, టీ పొడి, పంచదార వేస్తారు. కొంచెం కారం, కొంచెం పంచదార వేసి ఎవరన్నా కలిపించారు టీ? ఎవరు కదా. ఈ విషయంలో మన జీవితంలో నిండుగా మన భక్తి జీవితానికి ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? నిండు ప్రార్థన ఉండాలి, నిండు భయభక్తులు ఉండాలి, నిండు మనసు ఉండాలి. దేవుని సన్నిధానమునకు వస్తూ, దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రార్థనకు వస్తూ రోజు రోజుకి క్షీణించిపోతున్నారంటే వాక్యంలో రాయబడి ఉంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. రోజు రోజుకి క్షీణ దశ. దేవుని నమ్మిన వారే అబద్ధాలు ఉంటాయి, అపవిత్రమైన కార్యకలాపాలు ఉంటాయి, అపవిత్రమైన జీవితం ఉంటుంది. మళ్ళీ దేవుని ఎడల భయభక్తులు కూడా ఉంటాయి, దేవుని కార్యక్రమాలు కూడా ఉంటాయి. అది సగం, ఇది సగం. యాకోబు పత్రికలో చెప్పారు, ఒక బావిలో ఉంటే ఉప్పు నీరైనా ఉంటాయి, లేదా తీయని నీరైనా ఉంటాయి. ఒక బావిలో ఉప్పు నీళ్లు, తీయటి నీళ్లు కలిసి వచ్చిన సందర్భాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? మనిషి హృదయంలో మాత్రం ఈ హృదయం అనే బావిలో రెండు ఉంటున్నాయి. చెడు కొంచెం, మంచి కొంచెం ఉంటుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు వాతావరణం భలే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బయటికి వెళ్ళగానే ఆవరిస్తాయి కొన్ని, అవి ఆవరించగానే
వీళ్ళు మైకంలో పడిపోతారు, భక్తిహీనులు అయిపోతారు. మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుణ్ణి నమ్ముకొని నిర్మూలం అవ్వకూడదు, కృషించిపోకూడదు, దిగజారిపోకూడదు. కొంచెం ఆలస్యమైనా సరే నానాటికి వర్ధిల్లాలంటే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. యథార్థత లేకపోతే వారి జీవితాల్లో వర్ధిల్లత అనేది జరగదు. ఆ దేవుని నమ్ముకున్నాం కదండి పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేస్తావుగా, నేను కాదు. మీ దృష్టిలో ఎంత పెద్ద పాస్టర్లు ఉన్నారో అంతమంది చేత ప్రార్థన చేయించుకున్నా వర్ధిల్ల లేరు. నీ జీవితంలో యథార్థత ఉందనుకో, దేవుడు వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఆలస్యమైనా సరే వర్ధిల్లాలంటే ఏం కావాలి? యథార్థత కావాలి. యథార్థత లేకపోతే నిండుగా ఉన్నది ఏంటంటే ఖాళీ అయిపోయింది. ఇంట్లో బీరువా ఖాళీ అయిపోయింది, పర్సు ఖాళీ అయిపోయింది, ఇంట్లో మనుషులు ఖాళీ అయిపోతా ఉంటారు. మనుషులు ఖాళీ అవడం ఏంటి? ఒక్కొక్కళ్ళు చనిపోతా ఉంటారు. ఇల్లు ఖాళీ అయిపోయింది భక్తిహీనతతో ఉంటే. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. రోషం కలిగిన దేవుడు ఆయన. అపవిత్రత, భక్తిహీనత ఉంటే కొంతకాలం ప్రేమిస్తాడు, ప్రేమించి ఆదుకుంటుంటాడు, సహాయం చేస్తుంటాడు, సమయం ఇస్తాడు మారు మనసు పొందడానికి. మార్చుకోలేదనుకోండి, అలాగే పాపాన్ని పట్టుకొని ఏదో ఒక చిన్నది పట్టుకొని ముందుకు సాగుతా ఉన్నారనుకోండి, ఇక చిన్నగా ఖాళీ అవుతా ఉంటాయి, నిండదు. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దావీదుని నింపుతా ఉన్నాడు ఆశీర్వాదాలతో. గిన్నె నిండి పొర్లుతా ఉన్నది. దావీదు క్షీణించలేదు. దావీదు నానాటికి ఏమయ్యాడండి? వర్ధిల్లాడు. క్షీణించిపోకూడదు. దేవుని తప్పు కాదు సుమా, నీలో యథార్థత లేకపోవటమే నీ ఇంటికి నాశనానికి కారణం. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనమైన జీవితంలో ఉంటే నీ మాటలే నీ ఇంట్లో పతనానికి కారణం. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. మనం యథార్థంగా ఉంటామే, ఆ మన మాటలు యథార్థమైన మాటలే శ్రమలలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, దేవుని నమ్ముకొని ఉన్న ఆపదలు వస్తాయి, కరువులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఈ యథార్థమైన జీవితం వాటన్నిటి నుంచి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. దేవుని నమ్మిన వారికి బాధలు రావా, కష్టాలు రావా, యాక్సిడెంట్లు అవ్వవా, రోగాలు రాకుండా ఉంటాయా? వస్తాయి వీరి జీవితాల్లో కూడా. భూమి మీద ఉన్నంతకాలం ఈ భూమిని విడిచిపెడితే ఏమి రావు, గట్టిగా చెప్తా ఉన్నాను. యథార్థమైన జీవితం, యథార్థంగా నిజం మాట్లాడతారు కాబట్టి ఆ యథార్థమైన జీవితం వీటన్నిటి నుంచి విడిపిస్తుంది మనల్ని. యథార్థత లేకపోతే నిర్మూలమైపోతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఎక్కడి నుంచి? ఆపదల నుంచి, శ్రమల నుంచి, శత్రువుల బారి నుంచి.
దేవుడు తోడుగా ఉంటాడు కనుక మనం విడిపించబడతామండి. ఏదైనా ఆపత్తు రాబోతుంది, నష్టం కలగబోతుంది, దేవుడు కలుగుతుంది. అటు ఇటుగా ఉండాలి ఖచ్చితంగా. నేను అబద్ధం ఆడుతున్నాగా నాకేమయ్యిద్దో భయం. నేను విడిపించబడతాను, ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడతాను, నాకేమి కాదన్న నమ్మకం రాదు. లోపల ఒకటే వణుకొచ్చేసేసి కీర్తనల గ్రంథం 112:2 రెండవ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, యథార్థంగా ఉన్నాం అనుకోండి, మన సంతానం బలవంతులు అవుతారండి. మనం 1 కిలో బంగారం సంపాదించి పెట్టి, ఇది 1 కిలో బంగారం నీకోసం ఉంది, భయపడబాక అని చెప్పొచ్చు. కానీ ఈ కిలో బంగారం ఎన్ని నిమిషాలు అయిపోతుందో మనకు తెలియదు. మంచి సంపదను వారికి ఇవ్వచ్చు మనం, అది ఎంతలో అయిపోతుందో మనకు తెలియదు. సరే, అయిపోకపోని ఈ బంగారం, ఈ సంపద మన పిల్లలకు బలాన్ని ఇవ్వలేదు. మన సంతానం బలవంతులుగా ఉండాలంటే మనం యథార్థంగా జీవించాలి. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. మన యథార్థమైన జీవితం మన భావితరాలకు దీవెనండి, ఆశీర్వాదం. మనకేం లేకపోవచ్చు. అబ్రహాం ఒక్కడు దేవుని మాట వింటే తరతరాలు ఇప్పుడు దీవిస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం అబ్రహాం సంతానం. ఇశ్రాయేల్ దేశం, అబ్రహాం దేవుని మాట విన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో అబ్రహాం సంతానం ఉన్నారు. ఇప్పుడు ఆ దేశాన్ని కదిలించాలంటే, ఆ దేశాన్ని తాకాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలకు అందరికీ వణుకు పుడుతుందండి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, 3000 లేదా 2500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు క్రీస్తు శకం 2025 సంవత్సరాల్లోకి వచ్చాం. అబ్రహాం సంతానం దీవించబడి ప్రపంచంలో ఉన్న వారందరూ వాళ్ళ దగ్గర టెక్నాలజీ నేర్చుకునే అంతగా దేవుడు వాళ్ళని దీవించాడండి. అంతగా దీవించాడు. అబ్రహాం లేడు, అబ్రహాం సంతానం ఉన్నారు, వాళ్ళు దీవించబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అబ్రహాం దేవుని మాట విన్నాడండి. దేవుని మాట విన్నాడు, నమ్మకంగా జీవించాడు. మన పిల్లల గురించి ఎన్నో ఆశలు మనకుంటాయి, ఎన్నో కలలు కంటా ఉంటాం. మనం ఏమి సాధించలేము, మనం ఏం చేయలేము. దేవుని దగ్గర యథార్థంగా మనం జీవించి ఈ లోకం విడిచిపెట్టిన దేవుడు మన పిల్లలకు, మన సంతానానికి తోడై ఉండి వాళ్ళను బలవంతులుగా చేస్తాడు, బలహీనులుగా చేయడు. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. దేవుని దృష్టిలో యథార్థంగా జీవించు. మన సంతానం వారు ఎలా అవుతారు చెప్పండి, ఎలా మారుతారు? సంతానమే కాదు, భూమి మీద వంశం, మన వంశం దీవించబడుతూనే ఉంటుంది. మీ పాత వంశం ఏమిటో తెలియలే కానీ ఇప్పటి నుంచి మీరు దేవునిలో భక్తిహీనంగా కాకుండా యథార్థంగా జీవించండి.
మీ పిల్లలు 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 దీవించబడుతూ ఉంటారు. పరలోకంలో ఉండి సంతోషంగా చూస్తూ ఉంటామండి వాళ్ళని. పిల్లల గురించిన బాధ నీ మనసులో లేకుండా ఉండాలంటే నువ్వు భక్తిహీనంగా కాదు, యథార్థంగా జీవించు. నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇక నువ్వేం చేయాల్సి, ఏం సంపాదించాల్సింది పని లేదు. యథార్థతను పంచిపెట్టు, దేవుని దగ్గర పెట్టు. నీ యథార్థతను బట్టి దేవుడు నీ పిల్లలను గద్దించి శిక్షించి వారిని బలం చేసి నీ వంశాన్ని 1000 వాక్యంలో రాయబడి ఉంది. నన్ను ప్రేమించిన 1000 తరముల వరకు కరుణించబడి ఉన్నాను. లెక్క పెట్టి 1000 తరాలు నీ పిల్లలు, నీ సంతానం, నీ వంశం దీవించబడుతూనే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎంత ఆధారం ఉందో, ఎంత ధైర్యం ఉందో. అయితే ఒకటి చేయాలి, యథార్థంగా జీవిస్తే. యథార్థంగా జీవించకుండా అన్ని లొసుగులు లోటుపాట్లు ఉన్నాయి అనుకోండి, నీ పిల్లలకు, నీకు కాదు నీ పిల్లలకు దీవెన రాదు. ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? అన్ని శాపాలండి. దౌర్భాగ్యాన్ని అనుసరించాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. చిన్న సంఘటన బైబిల్ గ్రంథంలో నుంచే చెప్తారు. దావీదు తన జీవిత కాలంలో తన సంపాదనలో వెండి బంగారాలు లెక్కకు మించి సంపాదించాడు. ఎంత? వెండి బంగారాలు. ఇప్పుడు 10 తులాలు. 10 తులాలు అంటే ఎంత? 10 తులాలంటే ఎంత? నా దగ్గర బంగారం లేదు, బంగారం కొనేవాళ్ళు చెప్పాల. 100 గ్రాములు. తులం అంటే 10 గ్రాములు. 10 తులాల బంగారం ఉందనుకోండి, ఫీలింగ్ మారిపోయింది అనమాట. దావీదు దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? విస్తారమైన బంగారం అని ఉందండి. ఈ విస్తారమైన బంగారం, వెండి సొలొమోనుకు అప్పచెప్పాడు. తన కుమారుడైన సొలొమోనుకు అప్పచెప్పాడు. సొలొమోనుకి ఎంత వెండి బంగారం వచ్చిందో తెలుసా? అసలు లెక్క పెట్టలేనంత వెండి బంగారం వచ్చిందంట ఆయన జీవితంలో. జాగ్రత్త వినండి. ఎంత? లెక్క పెట్టలేనంత వెండి బంగారాలు ఆయన జీవితంలోకి వచ్చి దేవుడు ఇచ్చాడు. దావీదు ఈ వెండి బంగారాలు సొలొమోనుకు అప్పచెప్పేటప్పుడు, అయ్యా నువ్వు దేవుని మాట విను, దేవునికి అనుకూలంగా యథార్థంగా జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి చనిపోయాడు. సొలొమోను జీవితం వచ్చింది. ఇప్పుడు నమ్మకంగా ఉన్నంతకాలం నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహి అయిపోయాడు. సొలొమోను నమ్మకంగా ఉన్నంతకాలం నమ్మకంగా ఉన్నాడు, తర్వాత నమ్మక ద్రోహి అయిపోయాడు. మన జీవితాల్లో నమ్మకంగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో కాదు. ఎవరితో? శత్రువులతో ఇబ్బంది లేదు, వాళ్ళు దూరంగా ఉంటారు. నమ్మకంగా ఉంటారే, వాళ్ళు చేసే నమ్మక ద్రోహం చాలా బాధ కలిగించింది, చంపినంతగా బాధ కలిగి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై, యథార్థతను విడిచిపెడుతున్నావు, నన్ను అనుసరించకుండా వేరు దేవతలను నువ్వు అనుసరిస్తున్నావు, నీ రాజ్యం నీ దగ్గర లేకుండా తీసివేస్తానన్నాడు. సొలొమోను కుమారుడు రాజు అయ్యాడు. ఈ సొలొమోను చేసిన పాపం తన కుమారుడి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేసే అంతగా కోపం వచ్చింది, దేవుని కోపం. సొలొమోను చేసిన పాపం వల్ల సొలొమోను కుమారుడు రెహబాము దగ్గర నుంచి ఏం పోయింది? రాజ్యమే పోయిందండి. రాజ్యాధికారం ఎంత గొప్ప భాగ్యం ఈ జీవితంలో. రాజ్యం పోయినప్పుడు పొరుగు దేశస్తులు, శత్రు దేశస్తులైన రాజులు వచ్చేసేసి దావీదు సంపాదించిన బంగారం, సొలొమోను సంపాదించిన బంగారం మొత్తం బట్టలకేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. మొత్తం పోయింది బంగారం, మొత్తం శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే సొలొమోను చేసిన పాపం. తన కుమారుడి దగ్గర నుంచి రాజ్యము పోయింది, ఆస్తి పోయిందండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని దగ్గర. మనం జాగ్రత్తగా యథార్థంగా ఉంటే
మన పిల్లలు దీవించబడతారు. వారి చేతుల్లో, వారి ఒడి నిండా మన యథార్థతను బట్టి దేవుడు ఒడిలో కొలిచి పోస్తాడండి. ఎలా ఉండాలి దేవుని దగ్గర చెప్పాలి. ఎలా ఉండాలి? కీర్తన గ్రంథం 111:1. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏ సభలో? ఏ సభ? ఆరాధనలు చాలా జరుగుతున్నాయి. యథార్థవంతుల సభలో జరిగే ఆరాధన గొప్పది. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా యథార్థత లేదు, అబద్ధం ఉందనుకుంటే మీరు యథార్థవంతుల సభలకు వెళ్ళండి, ఆరాధించండి. మీకు అనిపిస్తే. వేషధారణతో, కపటంతో ఆరాధనలు జరిగే చోట యథార్థవంతులు ఉండలేరు, నిలవలేరు. ఆరాధన ఎలా ఉండాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ సత్యముతో, పూర్ణ ఆత్మతో ఆరాధన జరుగుతూ ఉండాలి. యథార్థంగా ఉండాలి. ఆ యథార్థవంతులు జరిగే సభలో ఆరాధన దేవునికి ప్రీతికరమైనది, దేవుని వద్దకు చేరుతుందండి. దేవునికి స్తోత్ర. అబద్ధికులతో కలిసి ఆరాధన చేస్తే మనం ఎవరితో కలిసి ఉండాలి? యథార్థమైన వారితో కలిసి ఉండాలండి. మోసపు మాటలు, కపటం కలిగిన జీవితం, వారి ఆరాధన దేవునికి చెందదు. కీర్తన గ్రంథం 112:4. కీర్తన 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థత లేని వారికి గాఢాంధకారం కమ్ముకున్న దారి కనిపించదు. యథార్థంగా జీవించే వారికి గాఢాంధకారము కమ్ముకున్నా సరే దారి కనిపిస్తుంది, వెలుగు పుడుతుంది. జీవితంలో భయాందోళనలు, అవమానకరమైన పరిస్థితులు, విషపూరితమైన పరిస్థితులు రాకుండా ఉండవు, వస్తాయి. అయితే యథార్థవంతులకు ఈ అంధకారంలో వెలుగు పుడుతుందండి, దేవుడు పంపిస్తాడు. యథార్థం లేని వారికి వెలుగు పుట్టదు, వాళ్ళు అంధకారంలోనే మగ్గిపోతూ ఉంటారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అసలు మనిషి జీవితాన్ని గమనిస్తే వాళ్ళు మొదట మంచివాళ్లే, అందరూ మంచివాళ్లే, మధ్యలో పాడైపోయారు. ఎందుకు పాడైపోయారు? దేవుడు నరులను, మనుషులను ఎలా చేశాడు, ఎలా పుట్టించాడు? చిన్నపిల్లల జీవితం ఏ అంత స్వచ్ఛంగా ఉంటారండి? ఉంటారా? ఉండరా? పెరిగే ఉంది పాడుద్దులు అంటే పాడు జీవితం ఉంటే ఈ యథార్థతను కోల్పోతారు. యేసయ్య దగ్గరికి వస్తే ఈ పాడు బుద్ధులన్నింటినీ కడిగి వేసేసి, తీసివేసి మరలా యథార్థమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇదే సత్యం జీవితంలో. ఒకప్పుడు యథార్థంగా ఉన్న నీవు, ఒకప్పుడు యథార్థంగా ఉన్న నీ జీవితం, నిర్మలంగా మచ్చలేని జీవితం, చక్కగా ఉన్న జీవితం, మధ్యలో కారు మేఘాలు కమ్ముకున్నాయి, సైతాను ఆవరించింది. యథార్థత తప్పిపోయావు, లోగుట్టు పనులు,
బయటికి కనిపించని విషయాలు మీ జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏం కావాలి? అవి ఉండకూడదు. దేవుడు నిన్ను మొదట యథార్థంగానే పుట్టించాడు, మధ్యలో పాడైపోయావు. యేసయ్య రక్తంలో కడగబడి ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా మొదట బాగుంటారు, తర్వాత మళ్ళీ పాడి బుద్ధులు వస్తాయి. కొంతమందికి వాళ్ళు పాడైపోతారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముచ్చటగా ఉన్నట్లు పెద్ద అయిన తర్వాత ఉండరండి. ఏదైనా మన ఆనందం సంతోషం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. పెద్ద అయ్యేకొంది వారి వలన బాధ ఎందుకు వస్తుందంటే యథార్థత కోల్పోతేనేగా. అవునా కాదా? ఈ పిల్లలు యథార్థతను కోల్పోతే ఇక రకరకాల ప్రవర్తన వారి జీవితంలో ముళ్ళ కంపల్లాగా మొలుస్తుంది. అవి మనకు బాధను కలిగిస్తాయి. ఈరోజు ప్రధానమైన విషయం, మొదట దేవుడు నిన్ను పాపిగా పుట్టించాడు, యథార్థంగా పుట్టించాడు. నువ్వు చెడిపోయావు. దేవుని దగ్గర సరి చేసుకునే దారి ఉంది. ఏం చేయాలి? ఈ యథార్థతను పాడు చేసే విషయాలన్నింటినీ విడిచిపెట్టాలి. ప్రభువా, తెలియక చేశానయ్యా, మోసపోయాను, మభ్యపడ్డాను, తొందరపడ్డాను, నన్ను నిర్మలంగా మార్చు నాయనా అని కన్నీళ్లతో నిజంగా అడిగితే ఈ లోపలికి చేరిన దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. అబద్ధం ఆడుతుంది నువ్వు కాదు, నీలో దయ్యం దూరింది. ఆ దయ్యం అబద్ధం ఆడుతుంది. మోసం చేస్తుంది నువ్వు కాదు, మోసం చేసే దయ్యం నీలో దూరింది. అది నీ మెడకు సంఖ్యలు వేసింది. అది ఎటు వెళుతుంటే నువ్వు అటు వెళుతున్నావు. అది మోసం చేస్తుంటే నీ ద్వారా నువ్వు మోసం చేస్తున్నావు. దయ్యాలు ఆవరించి యథార్థంగా ఉన్నావు అనుకోండి, లోపలకు చొరబడిన దయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏం చేయాలి చెప్పండి? నాకేందో పాశం చేయాలన్నట్టు వినపడుతుంది. పాశం చేయకపోయారు. హృదయపూర్వకంగా నిజం పలకండి, యథార్థంగా ఉండండి. మీ జీవితానికి మేలు. మీరు రాజమార్గంలా మారుతారు. దేవుడు మీ జీవితంలో నడవడానికి ప్రారంభిస్తాడు. మీకు తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. మీ తోడు రావడానికి మీ పిల్లలను దీవిస్తాడు. నీ యథార్థత భవిష్యత్తులో ఏదైనా విషపూరితమైన సంఘటనలు మన జీవితంలోనికి వస్తే వాటన్నిటి నుంచి విడిపించడానికి ఈ యథార్థతే ఆధారం అవుతుంది. ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదు. మనలో ఉన్న యథార్థత గొప్ప స్థితికి తీసుకొని వెళ్తుంది. మన పిల్లలు దీవించబడతారు. యథార్థవంతుల సభలో ఆరాధన చేయాలి దేవునికి. కపటుల సభలో కాదు, దొంగల సభలో కాదు. యథార్థవంతుల సభలో ఆరాధన చేయాలి. యథార్థవంతులతో దేవుడు ఉంటాడు. ఆయన యథార్థంగానే పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రాలు నిన్ను పాడు చేసినాయి. ఇప్పుడు ఆ తంత్రాలలో నుంచి బయటికి రా. మోహరించి ప్రార్థన చేసుకుంటూ, ప్రభా, ఈరోజు నీ సందేశం విన్నానయ్యా, నీకు ఇష్టం లేని కార్యకలాపాల నుంచి నన్ను విడిపించయ్యా. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకోమన్న తర్వాత, ప్రార్థన ఎవరు చేయరనుకుంటున్నారు? ఇంకా లోపల కోరికల వలయంలో చిక్కుకొని ఉంటారే, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎట్లా దేవునికి మాట ఇచ్చినట్లుండిద్దిగా అని వాళ్ళు చేయరు ప్రార్థన. మోహరించండి. ఈ విన్న సందేశం నీకు, నీ సంతానానికి, నీ జీవితంలో ఒక బలమైన ఆశ్రయముగా, ధ్వజంగా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తనే, యథార్థతే. యథార్థవంతుల యందు ఆయనకు ఇష్టం కలదు.
యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం. యథార్థవంతులు ఆయన గుడారంలో అతిథిగా ఉంటారు. మీరు మోహరించి మీరు ప్రార్థన చేయకపోతే దేవునికి నష్టం రాదు. ఏ మాత్రం దేవునికి నష్టం రాదు. మీరు ప్రార్థన చేసుకోకపోతే, ఒక స్థిర నిశ్చయం, ఒక స్థిర తీర్మానం చేసుకోకపోతే. మనుషులకు దేవునికి యథార్థంగానే కనబడాలి. ఒకవేళ ఎవరైనా అనుమానించినా నింద వేసినా వారే సిగ్గుపడేటట్టు ఉండాలి. ఒక రోజు, అయ్యో వీరి మీద నేను నింద వేశానే, వీరు యథార్థవంతులు కదా అనే భయం కలగాలి. నీ ఇంటి వారి దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. యేసుప్రభు వారు చెప్పారు, ఈ లోకంలో యథార్థంగా బ్రతకలేం కదా అనుకునే వారి కోసం పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండండి అని యేసుప్రభు వారు చెప్పారు. అబద్ధం, మోసం, కపటం నీకే నష్టం బిడ్డ. ఒకరోజు చోటా పొడిచినట్లు నీ జీవితాన్ని పొడిచి చంపేస్తాయి. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఇంకా భక్తిహీనమైన కార్యకలాపాలు వద్దు. దేవుని దగ్గరికి వచ్చి యథార్థంగా ఉండండి. పొరపాటున, తొందరపాటున, అమాయకత్వంగానో మోసపోయావు, లోపాలు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్న వారు నిజంగా ప్రార్థన చేసుకుంటారు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నేను ఇంకా సాతాను సంఖ్యలతో బంధించింది. ఇప్పుడే కాదు, నిజంగా ప్రార్థన చేయలేని తనం వస్తుంది. చేయలేవు, దేవునికి ప్రార్థన చేయలేవు, తీర్మానం చేసుకోలేవు. ఎంతకాలం అబద్ధంలో ఉంటావు, ఎంతకాలం మాయలో ఉంటావు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు నిన్ను ప్రేమించి ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఇంకా నీ జీవితాన్ని యథార్థమైన మార్గంలో నడిపించవా? యథార్థంగా మార్చుకోలేవా? దేవుడు కొంతకాలం ప్రేమిస్తాడు, చూసి 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 యథార్థతలోనికి రాకపోతే నీ సౌకర్యాలు తీసివేస్తాడు. యథార్థతలోనికి రాకపోతే అన్నపానాలు తీసివేస్తాడు. అన్ని ఖాళీ అయిపోతా ఉంటాయి. మరణాలు కూడా సంభవిస్తాయి. మరణించడం మునిపే, తీవ్రమైన దేవుని శిక్ష రాక మునిపే నిజంగా ప్రార్థన చేసుకోబెట్ట. దేవుని మాటలు విని నిర్లక్ష్యం చేశావో అంతకంటే భయంకరమైన దారిద్ర్యం మరొకటి లేదు. దేవుని దగ్గరికి వచ్చి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, రోజు రోజు పెరుగుతూ ఉండాలి. కొంచెం ఆలస్యమైనా సరే రోజు రోజు దిగజారిపోతున్నావంటే నీ భక్తిహీనమైన చేష్టలు, క్రియలు. ప్రభువు తేటగా మాట్లాడిన ఈ మాటలు నీ హృదయంలో నీ చేర్చుకొని యథార్థంగా ఉంటే ఆయన వచ్చి నీ పక్షాన నిలవబడితే రాజులో సహితం ముక్కుకు గాలం వేసి బయటికి లాక్కొని వెళ్తాడు, నీ మీదకి రాకుండా. ఆయన నీతో నడవాలి, నిన్ను ఆయనతో నడవనివ్వాలి. ప్రభువా నువ్వు ఉంటే చాలయ్యా, నాతో రా ప్రభువా అని నీ ప్రార్థనలో యథార్థత కావాలి బిడ్డ. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము, ఆనందకరమని వ్రాయబడి ఉంది. మాయలో నుంచి బయటికి రా, యథార్థంగా జీవించడానికి ఈరోజు నిశ్చయించుకో. ఇక నుంచి నేను అబద్ధం ఆడను, ప్రాణం పోతే పోయింది, నిజమే పలుకుతానన్న తీర్మానం చేసుకో. దేవుని దగ్గరికి వచ్చి ఆ మాత్రం మారకపోతే, కొంచెమన్నా మారకపోతే ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి ఏం ఉపయోగం? ప్రతి వారి జీవితాల్లో లోపాలు జరుగుతూ ఉంటాయి. సరి చేసుకున్న వారు ధన్యులు. సరి చేసుకున్న వారంటే దేవునికి ఇష్టలు. ఒకప్పుడు ఎలా ఉంటావు, ఇప్పుడు ఎలా మారిపోతున్నావు. చిన్నగా చిన్నగా చీకటి కమ్ముతుంది. ఆ చీకటిలో నీకు దారి కనిపించదు. తర్వాత గాఢాంధకారం కమ్ముకుంటే, నీలో యథార్థత లేకపోతే వెలుగు పుట్టదు. ఆ చీకటిలోనే మగ్గిపోతావు, కృషించిపోతావు.
ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. నాకు తెలియక పొరబడుతూ నేను చేస్తున్న పనుల నుంచి నన్ను విడిపించయ్యా. సాతాను ప్రభావం నా మీద లేకుండా చేయయ్యా. సాతాను మాట నేను వినకూడదయ్యా. నిజంగా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు యథార్థంగా లేకపోతే దేవునికి నష్టం రాదు. భవిష్యత్తులో మీకు మాత్రమే నష్టం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీకు నష్టం కలగకూడదు, మీరు ఆశీర్వదించబడాలి, మీ మీద శిక్ష రాకూడదు, వేదనల పాలవ్వకూడదు. మీ జీవితంలో దుఃఖం రాకూడదని దేవుని ఉద్దేశం. ఒకరు గట్టిగా ప్రార్థన చేయండి వాక్యం కోసం. వెంటనే జీవితాలు ఎంతము ప్రభా అయా తండ్రి కొందరములయ్యా శ్రీశ్రములయ్యా శ్రీశ్రములయ్యా నీకు నమ్మకం కలిగి జీవించే జీవితాలు మాలో అయా అనేకుల్లో దయచూడుము ప్రభా అయా మాతో అందరితో మాట్లాడి ఉన్నావు ప్రభా నీకు నమ్మకం కలిగి జీవించే జీవితాలు మాకు దయచూడుము నా తండ్రి అయా యథార్థం మాకు దయచూడుము నాన్న యేసయ్యా.